నిన్న సండే కదా రెస్టారెంట్కి వెళ్దామా అంటే రెస్టారెంట్కి ఎందుకు డబ్బులు దండగాని 1 కేజీ చికెన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు. అయితే రెగ్యులర్ గా చేసేలా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేసిన. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగేసి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా పెరుగు వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ధనియాల పొడి, ఇంకా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గా ఉప్పు, పసుపు వేసుకొని ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చికెన్ లో నుంచి నీళ్లు ఊడతాయి. ఆ తర్వాత గ్రేవీకి తగినంత నీళ్లు వేసుకొని హై ఫ్లేమ్ లో 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను చికెన్ చేసిన గిన్నె అయితే క్యాస్ట్ ఐరన్ ఉంది, చాలా బాగుంటది. ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. రెస్టారెంట్ కి అయితే వెళ్ళలేకపోయినా మీరన్నా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి.